అనుపమ, నీకు సంక్రాంతి అవన్నీ ముందు తెలుసా? అంటే సినిమా గురించి కాకుండా జనరల్గా ఎప్పుడైనా విన్నావా, ఆహో ఆంధ్రాలో ఇలా చేస్తారు? I've heard about this thing, but I experienced it completely in this film. ఎలా అనిపించింది నీకు? Superb. It's all about fun, celebrating completely kada. ఆ భోగి చుట్టూరా నువ్వు కూడా డాన్స్ చేస్తున్నాను. Yeah, Bogi is that. Yeah, that only. Fire. Yeah, we have danced. That fire only. Yeah, it's difficult to say certain things. We enjoyed it completely. I enjoyed it. మీకు సంక్రాంతి అంటే చిన్నప్పుడు ఏంటి, అంటే ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? నాకు బేసిక్లీ కైట్స్, మనకి అంతేనా? కైట్స్ డాబా మీద ఎక్కి కంప్లీట్ గా అప్పుడు హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే. మేము ఎక్కువ సమ్మర్ హాలిడేస్ కి అలా అందరం ప్లాన్ చేసుకునేవాళ్ళం, అందరం కలిసి. నేను ఎక్కువ ఇక్కడ కైట్స్ డాబా మీద మ్యూజిక్ పెట్టేసి సౌండ్లు డాన్స్లు ఇప్పటికీ చేస్తుంటాను. లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. 5-6 years బ్యాక్ ముందు అన్ని. ఓకే. ఇప్పుడు ఈ ఇయర్ ఏం చేశారు? సినిమా అయినా అంతా ఇగో ఇక్కడ మీ చుట్టూనే అంతేనా? అమ్మో లేదు, మా చుట్టూనే ఏం తిరగలేదు, లాస్ట్ వచ్చారు. లేదు. యా, మీకు ఇదే టైంలో మీరు కూడా విషు సెలబ్రేట్ చేసుకుంటారు? No. Vishu is in March, April, that time. Okay. It's in that time. And Onam we have in August, September, that time we have Okay. Onam. Onam is very similar to this. This is a kind of a harvest and related to that. Yeah. So Onam is very similar to this one. Yeah. Now we don't have a lot of Sankranti kuda, we clean the house and something like that. I don't know. I'm not telling more about that because I don't know much. Something is there about Sankranti, but not this elaborate kind of. ఓకే. అండ్ మీరు ఈ కథ మీకు వచ్చి నరేట్ చేసినప్పుడు వాట్స్ దట్ వన్ పాయింట్, ఓకే నేను చెయ్యాలి ఈ సినిమా అని అనిపించిన పాయింట్ ఏంటి? అదే బేసిక్ పాయింట్, మన తల్లిదండ్రులకి ఎంత టైం ఇస్తున్నాం, ఇవ్వగలుగుతామా, ఇస్తే బాగుంటుంది కదా. 10 మందికి సంతోషాన్ని పంచితే బాగుంటుంది, కానీ మన బాధ చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టడం ఎందుకు. ఇట్ ఈస్ అ ఫ్యూ పాయింట్స్ ఐ లైక్ సడన్గా అంటే కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇలా మనం కూడా ఉంటే, నేను కూడా ఉంటే బాగుండు కదా అని అనిపించింది కథ విన్నప్పుడు. సో అది కూడా ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు అని అనిపించి సినిమా చేశా. అండ్ లక్కీగా అంటే ఇప్పుడు అందరు చూసిన వాళ్ళందరూ నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. అవును కదా, ఆ పాయింట్కి కనెక్ట్ అవుతున్నారు. అండ్ చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఉండే కెమిస్ట్రీ ఇట్స్ లైక్ చాలా సినిమాలు చేశారు వీళ్ళు, పర్వాత అందుకని ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు బావ మరదలుగా అని చెప్పేసి అంటున్నారు. అది మీరు అంత చక్కగా యాక్ట్ చేయడానికి వాట్స్ ద రీజన్ బేసిక్గా? అనుపమ పరమేశ్వర్. శర్వానంద్. మీరు ముందు ఈ సినిమా సైన్ చేసిన తర్వాత శర్వ ముందు ప్రీవియస్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా? Yeah, I've seen many of. See, the first film of him which I watched is Journey. In Telugu it's Journey. I watched Engai Mappodu, the Tamil version of the film. So even in Kerala, people, when I tell Sharvanand, they relate it with that film, which happened long back. So from that time, you don't hear. Yeah, I've been noticing the person. So I've seen a lot of films. Amma Cheppindi aithe, Prasthanam aithe, Malli Malli Ranidi Roju, and Raja Rani, Express Raja. సో అన్నీ చూసారు ఆల్మోస్ట్? Yeah, Raja Raja. Most of them I've seen. చూసిందా? మీకు చెప్పేదా? అన్ని మొత్తం ఇస్తుంది, ఎక్కడ ఏంటి, ఏ సినిమా ఎలా చేసావు, బాగా చేసావా లేదా అని మార్చేస్తుంది. I don't flatter anybody. If I don't like, I'll say I don't like it. సూపర్. So I've seen him, and the best thing about him is he just needs his eyes. If you keep 2 screens here and show his eyes, he act with that. So that is the biggest thing I found in him. So and because of that reason, it was very easy for me to act with him. I didn't feel that it's a new person or an experienced person. I felt like, oh, somebody I've been knowing for long. So that helped. Okay. Watch our exclusive interview on I Dream.